హాయ్ లవ్లీ పీపుల్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు అందరి ఇళ్ళల్లో కామన్ గా చేసుకునే పానకం, వడపప్పు, గుగ్గుళ్ళు. సో ఈ రోజు మా ఇంట్లో కూడా అదే స్పెషల్ అబ్బా. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఎప్పటిలాగే అన్ని రెడీ చేసి పెడితే మా వారు ప్రశాంతంగా వచ్చి చక్కగా పూజ చేసేసి అయితే వెళ్తారనమాట. ఎవ్రీ టైం ఇదే కంటిన్యూ అవుతుంది. ఈసారి కూడా ఇలాగే కంటిన్యూ అయింది. మా వారి పంచకట్టు ఎలా ఉంది కామెంట్ చేయండి. హ్యాపీగా ప్రశాంతంగా పూజ అంతా కంప్లీట్ చేసుకుని ఒక ½ సేపు ప్రసాదాలు అలా వదిలేసి ఆ తర్వాత ఒక మంచి ప్లేస్ చూసుకొని చక్కగా కూర్చొని అన్ని వడ్డించుకొని తింటుంటే, అది కూడా మనకు నచ్చిన వాళ్ళతో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే చాలా బాగుంటుంది. అస్సలు లిటరలీ చాలా హ్యాపీ లెవెల్స్ ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎవ్రీ టైం నేనైతే ఇలాగే రిపీట్ చేస్తాను. మా ఇంట్లో ఎంత లేట్ అయినా సరే మా వారు వస్తేనే పూజ అవుతుంది. పూజ అయిన తర్వాత చక్కగా ఇలా కూర్చొని ప్రసాదాలు తింటామన్నమాట. లాస్ట్ లో నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వడపప్పులో బెల్లం వేసుకొని చక్కగా తినేసాను. దాట్స్ అబౌట్ టుడే ఫ్రెండ్స్. బాయ్ బాయ్.